13, 14. మామూలు విషయం కాదు 25 kgs రెసిస్టెన్స్ బ్యాండ్ చేయడం అంటే. చాలామంది ఏమనుకుంటారంటే రెసిస్టెన్స్ బ్యాండ్ ఏముందిలే అనుకుంటారు. ఒకసారి ట్రై చేయండి 25 kgs అండ్ 35 kgs రెసిస్టెన్స్ బ్యాండ్తో, అండ్ దెన్ చెప్పండి ఏది ఈజీగా ఉంది అని చెప్పి. అన్నీ కష్టమే, కాకపోతే ప్రాపర్ టెక్నిక్తో యూస్ చేయాలంతే. హే గాయస్, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ మీ వినయ్. వెల్కమ్ బ్యాక్ టు వినయ్ ఫిట్ ఫ్యూజన్. ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్, yes ప్లీజ్, యు ఆర్ వెల్కమ్ టు ద ఛానల్. సో ఇప్పుడు టైం అయితే 6:20 అవుతుంది. సో యాక్చువల్లీ ఈరోజు 5:40కి వచ్చాను గ్రౌండ్కి. లైటింగ్ సరిగ్గా లేక కాసేపు వెయిట్ చేసి లైటింగ్ కాస్త బెటర్ అయిన తర్వాత వీడియో చేస్తున్నా. సో ఇదొక ప్రాబ్లం అనమాట. సో కమింగ్ టు అవర్ ఫస్ట్ వేరియేషన్, సింగిల్ ఆర్మ్ షోల్డర్ ప్రెస్. సో లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, బ్రైట్గా కనపడకపోతే తిట్టుకోకండి ప్లీజ్, కాసేపు వెయిట్ చేయండి. సో లైటింగ్ ఓకే అవుతుంది. సో ఫస్ట్ థింగ్, మన సింగిల్ ఆర్మ్ షోల్డర్ ప్రెస్ ఫస్ట్ లాక్ చేసుకోండి మీ రెసిస్టెన్స్ బ్యాండ్ని మిడిల్ ఆఫ్ ద ఫుట్, పైన కాదు. అండ్ దెన్ మీ రిస్ట్కి మధ్యన, మీ పాకి మధ్యన రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంచుకొని, అండ్ దెన్ వైల్ యూఆర్ డూయింగ్ ఇట్ జస్ట్ రొటేట్ ఇట్. మీ వీలైనంత వరకు పైన స్ప్రెడ్ చేయండి. జస్ట్ టేక్ యువర్ palm, hold on your hip. Yeah, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో కాసేపు గ్యాప్ తీసుకొని అండ్ దెన్ గో ఫర్ నెక్స్ట్ రెసిస్టెన్స్ బ్యాండ్, 25 kgs రెసిస్టెన్స్ బ్యాండ్. మీ దగ్గర ఒకే ఒక రెసిస్టెన్స్ బ్యాండ్ ఉన్నా పర్లేదు, జస్ట్ కీప్ ట్రయింగ్ విత్ వన్ సింగిల్ రెసిస్టెన్స్ బ్యాండ్ విత్ మోర్ రెపిటేషన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ రెసిస్టెన్స్ బ్యాండ్ అట్స్ ఓకే. మీ దగ్గర ఒక రెసిస్టెన్స్ బ్యాండ్ ఉన్నా పర్లేదు, జస్ట్ కీప్ ట్రయింగ్ విత్ మోర్ రెపిటేషన్స్. సో ఫామ్ కరెక్ట్గా చూసి కాసేపు అబ్జర్వ్ చేసి అండ్ దెన్ గో ఫర్ వర్కౌట్. ఇంజురీస్ చేసుకోకండి. లెట్స్ బిగన్ విత్ 25 kgs రెసిస్టెన్స్ బ్యాండ్ షోల్డర్ సింగిల్ ఆర్మ్ ప్రెస్. ఎన్ని 15 రెపిటేషన్సా చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. మామూలు విషయం కాదు 25 kgs రెసిస్టెన్స్ బ్యాండ్ చేయడం అంటే. చాలామంది ఏమనుకుంటారంటే రెసిస్టెన్స్ బ్యాండ్ ఏముందిలే అనుకుంటారు. ఒకసారి ట్రై చేయండి 25 kgs అండ్ 35 kgs రెసిస్టెన్స్ బ్యాండ్తో, అండ్ దెన్ చెప్పండి ఏది ఈజీగా ఉంది అని చెప్పి. అన్నీ కష్టమే, కాకపోతే ప్రాపర్ టెక్నిక్తో యూస్ చేయాలంతే. సో అండ్ దెన్ కమింగ్ విత్ ఆపోజిట్ హ్యాండ్, సేమ్ ఫామ్. లెట్స్ బిగిన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 5, 10, 11, 12, 13, 14, 15. So guys, coming to our final variation, side lateral rises.
ఎవ్రీడే లైఫ్లో మనం గమనించినట్టయితే మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ మన ఫ్రెండ్ ప్రైజెస్తోనే అవుతుంది అనమాట. ఇలా ఇస్తూ ఉంటాం, బుక్స్ కావచ్చు, సంథింగ్ వాట్ ఎవర్ వర్క్స్, లైక్ వాటర్ బాటిల్ కావచ్చు, ఏదో ఒక పని మనం మోస్ట్లీ చేసే యాక్టివిటీ ఫ్రంట్ రైజెస్తోనే ఉంటుంది అనమాట. సైడ్ రైజెస్ ఎక్కువ ఉండదు. సో వైల్ యూఆర్ డూయింగ్ షోల్డర్ వర్కౌట్, జస్ట్ మేక్ ష్యూర్ వీక్లో మీరు ఒకవేళ 2 times షోల్డర్ వర్కౌట్ చేస్తుంటే జస్ట్ మేక్ ష్యూర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ డూ సైడ్ లేటర్ రైజెస్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో చాలామందికి సైడ్ షోల్డర్స్ అనేది చాలా వీక్ ఉంటుంది. సో చెప్పాలనిపించింది చెప్పాను, నేను ఇష్టం. Cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, nah, likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turning losses into gains, I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping off and risking things, gonna make a f***ing name. I just wanna be famous. షోల్డర్స్ వర్కౌట్ రోజు షోల్డర్ పెయిన్ రావటం, ఇంజురీ అవటం అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకు దిస్ ఇస్ మెథడ్ టు రెడ్యూస్ యువర్ పెయిన్. సో యూజువలీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ లెస్ వెయిట్ రెసిస్టెన్స్ బ్యాండ్ యూ కెన్ ట్రై దిస్. సో బేసిక్గా మీ రెసిస్టెన్స్ బ్యాండ్ని ఇలా లాక్ చేసుకోండి. అండ్ దెన్ ఎల్ షేప్లో మీ ఎల్బోని ఉంచిన తర్వాత జస్ట్ డూ లైక్ దిస్, విచ్ రిలీవ్స్ యువర్ పెయిన్. Do it for 15 to 10 seconds, will feel better. Same with the opposite hand. సో గాయస్, డన్ విత్ అవర్ వర్కౌట్. సో ఈరోజైతే షోల్డర్ అయితే నాకు తెలిసినందుకు చాలా ఎఫెక్టివ్గా పడింది నాకైతే. సో చేసిన తక్కువ వేరియేషన్స్ అయినా చాలా ఎఫెక్టివ్గా పడింది నాకైతే. ప్లీజ్ డూ ట్రై అండ్ దెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఆల్సో మీకు ఏ వర్కౌట్స్ కావాలన్నా జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐఎమ్ ఆల్వేస్ దేర్. సో యా, సీ యూ సూన్ విత్ నెక్స్ట్ వీడియో విత్ నెక్స్ట్ మజిల్. పేరు గుర్తుపెట్టుకోండి, వినయ్.